ఏమండి మన పంకజం అండి. పంకజం ఏమైంది పంకజానికి? పంకజానికి ఏమైంది చెప్పి చావే. అదే అండి మన పంకజం ఉరేసుకుందండి. అరే ఏమైందిరా నా పంకజానికి? మా మేడం ఉరేసుకున్నారు సార్. అంత కష్టం ఏమొచ్చిందిరా? దుబాయ్లో ఉన్న మా సార్ ఎవరో ఆంటీని పెళ్లి చేసుకున్నారంట. అది తెలిసి తట్టుకోలేక మా మేడం ఉరేసుకుంది సార్. వాడికేం పోయే కాలం వచ్చింది? ఇక్కడేమో మా మేడం, అక్కడేమో మా సారు. మేడం ఏమో ఎడబాటుతోటి, అక్కడేమో మా సారు వేదనతోటి. ఇప్పుడు ఎలా ఉంది పంకజానికి? ఊపిరైతే ఉంది సార్. అంబులెన్స్ లో తీసుకుపోయారు. వెళ్దాం హాస్పిటల్కి. ఆగండి, ఇంట్లో ఎవరు లేరు, రానా వచ్చిన తర్వాత వెళ్దాం. లేదంటే హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కోండి. సరే. మేడం ఎక్కడికెళ్ళావు లోకి? మమ్మీ అది అడుగుతుంది కదా మమ్మీ, చెప్పు. సినిమాకెళ్ళావా? నేను వద్దు, ఈవినింగ్ గుడికి వెళ్దామని చెప్పాను కదా, అయినా సినిమాకెళ్ళావా? ఏమ్మా సినిమాకి వెళ్ళేవా లేదో తెలీదు. లేటుగా వస్తానని చెప్పి ఇంట్లో ఇన్ఫార్మ్ చేయాలి కదా. మేము ఎంత టెన్షన్ పడతాం. నేను సినిమాకి వెళ్ళలేదు డాడీ. అబద్ధాలు ఆడకు. మమ్మీ, డాడీ నాకు సత్యవతి అని పేరు పెడదాం అనుకున్నాడు తెలుసా? ఎందుకంటే ఓన్లీ నేను సత్యమే మాట్లాడతానని. అమ్మా సత్యవతి అంటే నువ్వు అబద్ధాలు ఆడతావని కాదమ్మా. నీ ఎక్స్పైర్ అదే కదా, నాకు తెలుసులే. ఆ, ఆహా. లోకే, నీకు అసలు భయం లేకుండా పోతుంది. నైట్ బయటికి వెళ్ళినప్పుడు లేటుగా వస్తానని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. నేను ఇన్ఫార్మ్ చేసాను డాడీ. ఉమ్, ఉహు, ఉమ్. ఉమ్హు. ఎవరికి చెప్పావే? అన్నయ్యకి చెప్పాను మమ్మీ. ఉమ్. రానా, నానా ఒకసారి కిందకి రా. వస్తున్నా. తను లేటుగా వస్తానని చెప్పి నీకు ఇన్ఫార్మ్ చేసిందా? ఈ టైం దాకా లేట్ అవుతుందని నీకు ఇన్ఫార్మ్ చేసిందా? ఇన్ఫార్మ్ చేసిందని చెప్తుంది కదే. ఎందుకు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చేస్తున్నావు? అమ్మాయి సేఫ్టీ విషయంలో మీకు జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా మీకు. సరేలే అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఆగులోకి. అది తప్పు చేసినప్పుడల్లా ఇలాగే వెనకేసుకురండి, ఏదో ఒక రోజు మెడకి చుట్టుకుంటుంది. ఏంటి ఆ మాటలు? లోకి నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. సరే డాడీ. ఏమే, లోకికి కొన్ని పాలు తీసుకొని వెళ్ళు. ఏంట్రా ఎప్పుడు లోకిని ఇరికించడానికి ట్రై చేస్తావు కదా, ఈరోజు ఏమైంది? చిన్నప్పుడు నాకు ఓ మాట చెప్పేదాన్ని కదమ్మా, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట అని. అది నేను ఇవాళ ఫాలో అయ్యానమ్మా. నేనేం అడిగాను, వీడేం మాట్లాడుతున్నాడు? హలో హలో రానా, నీకు 1000 రూపీస్ కావాలా నాన్న? లక్ష్మీదేవి వచ్చి తలుపు కొట్టి కనకవర్షం కురిపిస్తాను అంటే వద్దు అనడానికి నేనేమన్నా దేవుడు చేసిన మనుషుల్లో ఆలి అనుకుంటున్నావా? సోదొద్దు, డబ్బులు కావాలా వద్దా? కావాలి, కానీ అంత అమౌంట్ ఎందుకు ఇస్తున్నావు? నీ డౌట్స్కి ఆన్సర్ కావాలా, మనీ కావాలా? మనీయే కావాలి. ఇదిగో పంపుతున్నా చూడు, నాదో చిన్న కండిషన్. ఏవీ లేకుండా అంత అమౌంట్ నాకెందుకు పంపిస్తావులే? ఆ కండిషన్ ఏంటో చెప్పు. నా మీద ఒట్టు, ఇది మన మధ్యలోనే ఉండాలి. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట నేను చెప్పను సేస్. నువ్వేం ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఏం కాదు, కానీ ఫస్ట్ నేను చెప్పించి ఇప్పటి నుంచి 1 గంట నేను ఏం చెప్పినా ఊకొట్టు, సరేనా? ఏం మాట్లాడవేంట్రా? నువ్వే కదే గంట దాకా ఊకొట్టాలన్నావు, అందుకే ఊకొట్టా. అబ్బా, ఇచ్చిన 1000కి ఎంత బాగా క్యారెక్టర్లో ఉన్నావురా. ఏదో నీ అభిమానం. సరే సరే, బాయ్. ఇదిగోండి కాఫీ. ఆ పక్కింటి పంకజం టిఫిన్ చేసిందో లేదో కనుక్కోవే. పొద్దున్నే నేను టిఫిన్ చేశానో లేదో అడగవు గానీ దాని గురించి అడుగుతున్నావా? ఏమే, నిన్నంత జరిగిన తర్వాత కూడా నా మీద నీకు ఇంకా అనుమానం పోలేదు.
తన మీద ఉన్నది నాకు జాలి మాత్రమేనే. వాళ్ళ ఆయన వేరే పెళ్లి చేసుకున్నప్పటి నుండి అది మీకెక్కడ దగ్గరవుతుందో అని భయమేస్తుంది. వసే పిచ్చిమోహందానా, పెళ్ళాలని ఇండియాలో వదిలి ఫారిన్లో ఉండే హస్బెండ్లైనా, అదేవిధంగా హస్బెండ్లను ఇండియాలో వదిలి ఫారిన్లో ఉండే వైఫ్లైనా ఎంత నిగ్రహంగా ఉంటే అంత మంచిది. ఎంతమంది నిగ్రహంగా ఉంటున్నారో చెప్పు. కానీ పంకజానికి చాలా అన్యాయం చేశాడండి వాళ్ళ ఆయన. అది వాడు చేసిన తప్పు కాదే, అక్కడ ఉండే సిచ్యువేషన్స్ తప్పు. ఎందుకైనా మంచిది మీరు ఇక్కడ నుండి పంకజానికి దూరంగా ఉండండి. ఆ? అంటే ఏంటి ఇప్పుడు? నీకు నా మీద నమ్మకం ఉండాలి, అనుమానం కాదు. అది చూద్దాం. చెల్లి, ఏంట్రా పొద్దు పొద్దున ఎంత ప్రేమ కురిపిస్తున్నావు? నాకున్న చిట్టుపుట్టి చెల్లెలు నువ్వే కదా. విషయం చెప్పు నాన్న. దొరికిపోయాం. నాకు సత్య నెంబర్ కావాలి. మీ ఇద్దరు క్లోజే కదా, వెళ్ళి దాన్నే అడుక్కో, ఇస్తుంది. అడిగితే ఇస్తుంది, కానీ నేను తనకి ఎవరో తెలియకుండా ప్రాంక్ కాల్ చేద్దామని. జాగ్రత్తరా, ప్రాంక్ చేద్దామని నువ్వు బిస్కెట్ అయిపోతావేమో. నా జాగ్రత్తలో నేను ఉంటాను, కానీ ముందు నెంబర్ ఇవ్వు. 2000 నా దగ్గర లేవు. నైటే కదరా 1000 వేసాను. ఆ 1000 పంపించమంటే పంపిస్తా. దాని వడ్డీ అమ్మా, సొంత అన్నయ్యని వడ్డీ ఎవరైనా అడుగుతారానే? సొంత అన్నే లేదు, అద్దన్నే లేదు. నా డబ్బులు నాకు ఇస్తే నీకు నెంబర్ ఇస్తా. రాత్రి 1000 ఇచ్చి మార్నింగ్ కల్లా 2000 పిండేసే రక్త పిచాచివే నువ్వు. థ్యాంక్స్ రా, డబ్బులు పంపి. వేసాను చూడు నెంబరు. వాట్సాప్ చేసేది చూసుకో. హలో, నేను ఎవరో చెప్పుకొచ్చేద్దాం. చెప్పురానా, ఏంటి ప్రాంక్ కాల్ చేస్తున్నావా? తెలిసిన తర్వాత ఇంకా ప్రాంక్ కాల్ ఎందుకు ఇద్దులే. ఎందుకు కాల్ చేసావు? నీ దగ్గర నా నెంబర్ ఉందా? ఉంటేనే కదా నువ్వు కాల్ చేయగానే గుర్తుపట్టింది. బయటికి వెళ్దామా? ఆ, ఎక్కడికి? చెప్తా కానీ రావా? అంటే ప్లేస్ని బట్టి డ్రెస్ వేసుకుందామని. అర్థం కాలేదు. షాపింగ్ అయితే ఒకలా, పార్క్ అయితే ఇంకోలా, సినిమాకైతే ఇంకోలా డ్రెస్ వేసుకుందామని. ఓ, అన్ని ప్లేస్లు ఒకటే రోజు కవర్ చేయాలంటే ఏ డ్రెస్ వేసుకుంటావు? సరే, 10 minutesలో మీ ఇంటి ముందు ఉంటా. 5 minutesలో రెడీ అయిపోతా. పర్ఫెక్ట్. ఫైవ్ మినిట్స్లో వస్తా అన్నావు. అమ్మాయిలు రెడీ అయ్యేటప్పుడు వాళ్ళు వస్తాను అనే టైంకి వస్తే అసలు వాళ్ళ అమ్మాయిలే కాదు. అబ్బో, దా. ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది కదా, బైక్ మీద తిరుగుతూ నేను ఇలా చూస్తూ. టైం ఇలా ఫ్రీజ్ అయిపోతే ఎంత బాగుంటుంది. రానా, ఆశకు హద్దు ఉండాలి. టైం ఎలా ఫ్రీజ్ అవుతుంది? జరిగిన వాటినే కదా ఫ్యాంటసీస్ అంటారు. అయినా ఇలా టైం పాస్ చేసుకుంటూ తిరగడం కంటే కెరీర్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. అబ్బా, ఇంట్లో మా డాడీ అదే చెప్పి, నువ్వు ఇక్కడ అదే చెప్పి విని విని బోర్ కొడుతుంది. అయినా ఇప్పటికిప్పుడు 30 బ్యాక్లాగ్లు క్లియర్ చేయాలంటే అయ్యే పనేనా? అయినా నేను వాటిని బయట నా ఆస్తులని చెప్పుకొని తిరుగుతున్నా. మీ డాడీ చెప్పినా నేను చెప్పినా నీ మంచి కోసమే కదా. అయినా స్టడీలో ఏముంది? కెరియర్లో నీ లైఫ్ ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో. అంత పెద్ద మాటలు మనకి ఇప్పుడు ఎందుకులే, కానీ ఒక చిన్న ముద్దు. చంప పగులుతుంది. పబ్లిక్ ప్లేస్ ఇది. ఇంట్లో ఎవడైనా రొమాన్స్ చేస్తాడు. పార్క్లో చుట్టూ జనాలున్నా ఎవరికి అనుమానం రాకుండా కిస్ ఇచ్చేవాడికి ఒక కిక్ ఉంటుంది. నీకు కిక్ కిస్తూనే వస్తుందా?
వదిలే గాలి నా ఫేస్కి తాకుతూనే కిక్ వస్తుంది. రానా, వద్దు ప్లీజ్. ఏ బాబు ఆ, సత్య, ఇదంతా నాకు ఒక డ్రీమ్లో ఉంది తెలుసా? ఏంటి ఇంత రిచ్ కెఫేలోకి రావడం అని డ్రీమ్? ఎహే కాదు, మరి ఇంత అందమైన అమ్మాయి, అది కూడా నేను లవ్ చేసే అమ్మాయితో ఇలా కెఫేకి వస్తానని కల్లో కూడా అనుకోలేదు. పోనీ గిల్లెనా? ఏ మరీ అంత పగటి కళలేం కనట్లేదు. రానా, నీ గోల్ ఏంటి అసలు? మనమిద్దరం మనకిద్దరు. అంటే ఇప్పుడు మనం రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత మనకిద్దరు చాలంటున్నా. అంటే మనం పెళ్ళి చేసుకొని కిడ్స్ని కంటాం, ఇవన్నీ ఎందుకు అని. అంటే ఏంటి నీ ఉద్దేశం? మనం పెళ్లి చేసుకోవద్దా? నువ్వు ఫారెన్ వెళ్ళే ఛాన్స్. చాచా, నో వే, ఐ లవ్ ఇండియా. ఐ లవ్ ఇండియా. ఫారెన్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, పీస్ఫుల్గా ఉంటుంది. అయినా ఒక్కచోటే స్టాచ్యూలా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. బర్డ్స్ లాగా ఈ లోకమంతా తిరగాలని ఉంటుంది. అన్నిటికంటే నాకు మా అమ్మాయి డాడీ అంటే చాలా ఇష్టం. వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి రాను. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకులే కానీ, నేను నిన్ను ఎందుకు లవ్ చేశానో తెలుసా? నేను నిన్ను చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎందుకులే అని చెప్పి అడగలేదు. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఒకసారి అలా రోడ్ మీదకి వెళ్తుంటే ఒక డాగ్ కాలు విరిగి పడిపోయింది. దాన్ని చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. నువ్వు మాత్రం దానికి ట్రీట్మెంట్ చేసి అది మళ్ళీ నడిచేలా అక్కడే ఉన్నావు చూడు. ఆ ఒక్క సీన్తోనే నేను పడిపోయా. అందులో ఏముంది, అది ఎవరైనా చేస్తారు. ఎవరు చేయరు అసలు. పెంచుకునే డాగ్స్నే ఎవరు చూసుకోరు. స్ట్రీట్ డాగ్సా? నో వే. నాకైతే అలా ఒక ప్రాణాన్ని వదిలి వెళ్ళడం అస్సలు నచ్చదు తెలుసా. నీ హెల్పింగ్ నేచర్, నీ మంచితనమే నన్ను లవ్లో పడేలా చేసింది. మేము ఇక్కడ ఉన్నామని చెప్పి నీకెలా తెలుసే? లవర్స్ ఎక్కడుంటారో నాకు తెలీదా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు నాకు 2000 వేసానని చెప్పి స్కామ్ చేస్తావా సచ్చినోడా? ఏం స్కామ్ చేశాడు? ఫోన్ పేలో మెసేజ్ వచ్చింది కానీ అకౌంట్లో డబ్బులు రాలేదు. అలా ఎలా? అంటే ఫోన్ పేలో ఇన్స్టెంట్ మనీ రిసీవ్డ్ అని టెక్స్ట్ మెసేజ్ పంపించా. పిచ్చిది, నమ్మేసింది. ఇప్పుడు నా 2K ఇస్తావా ఇవ్వా? నేనెందుకు ఇవ్వాలి? సత్య నంబర్ ఇచ్చినందుకు. నా నంబర్ కోసం లోకికి లంచం ఇచ్చావా? డబ్బులు ఇంకా ఇవ్వలేదు కదా, లంచం ఎలా అవుద్ది? నా నంబర్ కోసం అంత దిగజారాల్సిన అవసరం ఏముంది? నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా. నేను అదే చెప్పా. అంటే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. ఆయన ఇప్పుడు తీసుకున్న తప్పేమైంది? ఈరోజు నంబర్ తీసుకొని రేపు సీక్రెట్స్ దొబ్బేస్తావు. అయినా నిన్ను కాదు, లోకిని అనాలి. నా నంబర్ ఇచ్చేటప్పుడు నా పర్మిషన్ తీసుకోవాలని తెలీదు? సచ్చా, నీ ప్రాబ్లం ఏంటి? ఏదైనా అనాలంటే నన్నను, మధ్యలో లోకిని ఎందుకు అంటున్నావు? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. నేను అమాయకుడిని చేసి అందరు ఆడుకుంటున్నారు. సత్య చాలు, ఇందులో లోకి తప్పేం లేదు. ఏదైనా ఉంటే నన్నను.
చేసిందంత చేసి చూడు ఎలా సైలెంట్గా ఉందో. సత్య నువ్వేమనుకో, ఇంకొక మాట లోకి అంటే మాత్రం బాగోదు. లోకి 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 ఏంటి సారీ, సత్య సైడ్ నుంచి. అది ఇందాక నిన్నేమంది? ఏమనింది? నువ్వు అమాయకుడు, నీకేం తెలియదంది కదా. అవును, ఏంటి నన్ను ఇద్దరు అమాయకుడు అంటున్నారు? మేమిద్దరం ఎంత క్లోజ్ ఉంటామో తెలుసా? అవును, ఇందాక నుంచి నేను అదే థింక్ చేస్తున్నాను. ఎందుకనో నాకు కావాల్సుకొని గొడవ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కదా. అది ఇప్పుడు వెలిగింది నీకు బల్బు. తను ఫారెన్ వెళ్ళాలనుకుంటుంది. నీకు ఎలా బ్రేకప్ చెప్పాలో తెలియక సడన్గా నేను వచ్చేసరికి నా మీద చెప్పి నీకు బ్రేకప్ చెప్పాలని చూస్తుంది. ఇప్పుడు నన్ను తిట్టిందని చెప్పి తన మీద అంత బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒరే అన్నయ్య, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా. సరే, ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఫారెన్ వెళ్తున్నావా లేదా అని ఒక మాట అడుగు. తను వెళ్ళడం లేదని చెప్తే నువ్వేది చెప్తే అది నేను చేస్తా. నువ్వు చెప్పిందల్లా వింటున్నానని చెప్పి ఏది పడితే అది చెప్పకు. తన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగు. సరే, నేను తన దగ్గరికి వెళ్ళి అడుగుతా. కానీ తను వెళ్ళడం లేదని తెలిసిందా? నువ్వు ముందెళ్ళి దాన్ని అడుగు, అప్పుడు నాకు కాల్ చేయి.